దీనికి మీరు ఏం పేరు పెడతారో చెప్పండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ పప్పులో వేసి అయితే చేశాను. వెజిటేబుల్స్ అయితే మనం సాంబార్లో వేసుకుంటాం. నేనేమో సాంబార్ మసాలా వేయలేదు. పప్పు అనుకుంటామా, పప్పులో అయితే వెజిటేబుల్స్ వేయం. మరి దీనికి మీరు ఏం పేరు పెడతారో మీరే చెప్పండి. చూసారు కదా, నేనైతే ఇంట్లో మామిడికాయలు ఉంటే, ఇంకా చట్నీ ఏమో ములక్కాళ్ళు, అలా బెండకాయలు ఫ్రెష్గా ఉంటే ఇంక ఈ విధంగా అయితే దాల్లో వేసి అయితే తయారు చేశాను. అంటే రోజు మా ఇంట్లో నైట్ టైం అయితే డైలీ పప్పు అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా డైలీ ఒకేలా కాకుండా నేనైతే పప్పులు వేరువేరుగా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే డైలీ ఒకటే తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో అయితే నేను వేసానమాట మామిడికాయ ముక్కలు, అలాగనే ఉడకబెట్టుకున్న పప్పు. ఎందుకంటే ఇది సరిపోవలేదు కడాయి నాకు, అందుకని మళ్ళీ దాన్ని కుక్కర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా, అందుకని. చూసారు కదా ఎంత బాగా మరుగుపోయి బాగా ఉడికినాయి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్ పౌడర్ వేస్తే నిజంగా సాంబార్ అయిపోద్దునేమో. నిజంగానే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.